నమస్కారం ప్రజలారా. మనం చూసినాం మొన్న పనికిమాలిన కేటీఆర్ 420 అనే ఒక బుక్ రిలీజ్ చేసి దాని కాంగ్రెస్ పార్టీ సింబల్ పెట్టిండు. సిగ్గుశరం లేని సన్యాసి కాంగ్రెస్ పార్టీని 420 అనేంత మొగోడా వీడు. కాంగ్రెస్ పార్టీని 420 అనే ముందు వీడు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు రెస్పెక్ట్ ఇచ్చినాం కేటీఆర్ కి, రేవంత్ రెడ్డి గారిని అంటే రెస్పెక్ట్ ఇచ్చినాం, సోనియమ్మ అంటే రెస్పెక్ట్ ఇచ్చినాం, రాహుల్ గాంధీ అంటే రెస్పెక్ట్ ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని 420 అన్నవా అని రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. 420 అనే ముందు కేటీఆర్ కూడా ఆలోచించుకోవాలా. ఇన్ని 30 రోజులు కూడా కాలేదు, మొన్నటి 30 రోజులు అయింది రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రమాణ స్వీకారం చేసి. 30 రోజుల్లో నీకు ఆగకుంటే మేము పైసలు ఇస్తాం కేటీఆర్, నువ్వు పోయి చూపించుకున్నా షుగర్ అంత ఆగకపోయి ఉంటే. నువ్వు చూపించుకో, 10 లక్షలు మేము ఆరోగ్యశ్రీ కింద మేము ఇస్తాం మీకు పైసలు. సిగ్గుశరం లేని సన్యాసి, నీ అయ్య 2014లో ఎకరానికి ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు భూమి ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా వెళ్ళాడు. నీ అయ్య 420 ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నెల రోజుల్లో మాకు కాకపోతే మేము 420 అయినప్పుడు అయితే నీ అయ్య 420. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన నీ అయ్య అయ్యాలి. ఇప్పటిదాకా నీ అయ్య 420 కదా. నువ్వు చెప్పిన దాని ప్రకారం, నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మేము మీ అయ్యను 420 అనలే, నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అయితే మీ అయ్య 420 అని మేము చెప్తున్నాం. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు, ఇయ్యాలి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండు, ఇయ్యాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలేడు. దళితులు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలే. దళితుల్ని ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పిండు, చేయలేడు. మంత్రివర్గం గురించి మాట్లాడుతున్నాం, మాకు తెలియదా? 2018లో మీరు ఎంత రేట్ చేసారు మంత్రివర్గం, మాకు తెలియదా? సన్యాసి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని 420 అనేంత మొగోలా మీరంతా. ఈరోజు నీ వల్లనే కదా తెలంగాణలో రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ తిరుగుతున్నాయి. అంటే నీకేమనాలా? 420 840 అనాలా? సిగ్గుశరం లేని సన్యాసి. ప్రజలారా గుర్తుంచుకోండి, ఈ దొంగలకు, బీఆర్ఎస్ లో దొంగలకు వీళ్ళకు షుగర్ ఆగుతలేదేమో నేను చెప్పే కూడా. మళ్ళా కావాలంటే వీళ్ళ కోసం నేను పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా చెప్తా, ఈ సన్యాసులకు షుగర్ ఆగుతలేదనో 10 లక్షలు వీళ్ళకు ఆరోగ్యశ్రీ ఇద్దామని. 10 సంవత్సరాల నుంచి దోచుకునే సార్ కాకుండా మళ్ళీ 30 రోజులు కాలే ఇవ్వదాకా మీరు దోచుకునే తీసుడే మొత్తం ఇదైంది కదా. మేము ఖచ్చితంగా చెప్పినాం 100 రోజుల్లో అన్ని అమలు చేస్తామని. 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తాం. మొన్న నాకు ఒక రోడ్ పైన ఒక ఎవరో వ్యక్తి, నాకు తెలియదు, రోడ్ పైన వెళ్తున్న వ్యక్తి, అన్న మీరు 100 రోజుల్లో అన్ని అమలు చేశారు సరే, కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన బట్టెబాచి పనులు, వీళ్ళు చేసిన స్కామ్లు ఎట్లా అమలు చేస్తారు, ఏం బయటకు ఎట్లా ఇస్తారని చెప్పిండు. నాకు చాలా షేమ్ అనిపించింది. పాపం ఇన్ని రోజులు సీఎంలకు ఉండి కేసీఆర్ ఆయన పట్టుకొని ఆయన అలాంటి మాటలు అంటే పాపం నాకు చాలా బాధ వేసింది. మీరు చేసిన పనులు ప్రజలలో అలా ఉన్నాయి కాబట్టి మీకు చెప్పు తీసుకొని కొట్టే సమాధానం చెప్తే ఇంకా మేమే ఏదో గవర్నమెంట్ ఉన్నాం అనే ఫీల్ తో బతుకుతుండ్రు కేటీఆర్ అయినా బీఆర్ఎస్ అయినా. అరే 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 ఏం డ్రామాలు చేస్తారు వీళ్ళు, ఏం డ్రామాలు చేస్తారు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని 420 అంటాడా? అంతా మొగోళ్ళ వీళ్ళంతా. 10 సంవత్సరాలు ఏం పీకినట్టు మీరు? 10 సంవత్సరాలు ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు 30 రోజులు ఆగనికి శాతగాని వాళ్ళు ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గుశరం రాలే. కాళేశ్వరం కింద 1,00,000 కోట్లు దోచుకున్నాను ఏమనాలా? వేలకు వేలు మిషన్ భైరతం దోచుకున్న ఏమనాలా? పేపర్ రీకులు చేసి యువత ప్రాణాలు తినోళ్ళు ఏమనాలా? డ్రగ్స్ ఈరోజు ఇంత విచారణ తిరుగుతున్నా దాన్ని హ్యాండిల్ చేయలేక, దాన్ని కంట్రోల్ చేయలేక చేతగాని దద్దమ్మ లెక్క కూర్చున్న ఏమనాలా? 420 అనాలా? వాళ్ళని అనాలా 420 అని? వచ్చిన 30 రోజుల్లోనే 2 హామీలు అమలు చేసినాం. ఇప్పుడు ఇంకొన్ని రోజులు ప్రతి హామీ అమలు చేస్తాం. 100 రోజులు అమలు చేస్తామని చెప్పినా ఖచ్చితంగా అమలు చేస్తాం. ఆగుతలే. ప్రజల గుర్తుంచుకోండి, ఈ దొంగలు మళ్ళా వీళ్ళ డ్రామాలు, ఇక వీళ్ళు జిందగీ అంతా ఇంటే దొంగలు. 420 అని ఎవరు అంటారు తెలియదా మనకు? పాస్పోర్ట్ బ్రోకర్లు అని అంటారు 420. దుబాయ్ పంపిస్తామని చెప్పి ప్రజల దగ్గర పైసలు దొబ్బేసి ఇంట్లో కూర్చున్న 420 అంటారు. మాకు తెలియదు కానీ ఇంకా ఎన్ని రోజులు డ్రామాలు మిస్టర్ డ్రామారావు. డ్రామాలు జిందగీ డ్రామాలే మొత్తం.